బ్యాకే ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు మోటివేషన్ చేయటానికి కొరకు స్థానిక నాయకులు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. అందులో ఏదైతుందో నియోజకవర్గ స్థాయిలో వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి ఒక నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అంటే ధాన్యం సేకరణలో ఏ విధంగా ఈ అధిక తూకంతో రైతు దగా చేయబడుతుండో, మిల్లరు దోపిడీ గురి చేస్తుండో అది ఒక ప్రధాన అంశం. రెండవది ఏదైతుందో ధర్మపురి కేంద్రంగా గోదావరి నది నుండి ఏదైతుందో ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా చేయడం జరుగుతుందో ఈ రెండు ప్రధాన అంశాలు చర్చించడం జరిగింది. ఈ రెండు అంశాలపై మాట్లాడిన తదుపరి వాళ్ళ మంత్రి గారు స్థానిక అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు కండువా కప్పుకోగానే ఆయనకి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి కనబడుతుందని చెప్పంటే నేను కండువా కప్పుకోవడం కాదు, నువ్వు మంత్రి కాగానే ఏదైతుందో ఇలా వాస్తవాలు నువ్వు విస్మరిస్తున్నావు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతుందో మంత్రి కాగానే వాస్తవాలు విస్మరిస్తుండని చెప్పంటున్నాను. నేను ఆనాడైనా ఈనాడైనా వాస్తవాలకు అనుగుణంగానే మాట్లాడింది తప్ప వాస్తవాలు భిన్నంగా ఎప్పుడు మాట్లాడలేదని చెప్పంటున్నాను. కేంద్రంగా గోదావరి ఇసుక అక్రమ రవాణా ఏ మేరకు జరుగుతుందని చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదే. స్వయంగా ధర్మపురి తహసీల్దార్ గారు ఏదైతుందో 3000 ట్రిప్పుల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్పుల ఇసుక డంప్ సీజ్ చేసి 3000 ట్రిప్పుల ఇసుక డంప్ అంటే ఒక ట్రాక్టర్ ట్రిప్కు 1000 రూపాయలు లెక్క పెట్టుకున్నా కానీ 3000 ఇంటూ 1000 రూపాయలు 30 లక్షలు అవుతుంది. మరి ఇసుక డంప్ సీజ్ చేసిన తదుపరి ఇది ఏమైంది? ఇది ఎక్కడ పోయింది? వీళ్ళు 3000 ట్రిప్పులు అంటే 30 లక్షల రూపాయలు ఏదైతుందో మీరు ఓపెన్ ఆక్షన్ చేసినా లేక ఏ విధంగా దాన్ని వినియోగంలోకి తెచ్చినా విక్రయించినా ఈ 30 లక్షల రూపాయలు అయితే వీళ్ళు మీకు మైనింగ్ అకౌంటే రెవెన్యూ అకౌంట్కి అయితే యాడ్ కావాలి. ఈ 30 లక్షల రూపాయలు రెవెన్యూ అకౌంట్కు యాడ్ అయిందా? దయచేసి మంత్రి గారు ఏదైతున్నదో ఎవరు వాస్తవాలు వక్రీకరిస్తున్నారు? ఎవరు వాస్తవాలు వక్రీకరిస్తున్నారు? వీళ్ళు మీరు మంత్రి కాగానే ఏదైతుందో మీకు ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ, వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన దోపిడీ అరగడతా అని చెప్పని ముఖ్యమంత్రి పేర్కొంటాడు. మరి ఇక్కడ ఏదైతుందో స్వయంగా మంత్రి గారి నియోజకవర్గ కేంద్రం 30 లక్షల విలువ చేసే అటు ఇసుక డంప్ సీజ్ అయి తదుపరి ఇది ఏమైంది అనేది ఎవరు జవాబిస్తారు? జిల్లా కలెక్టర్ గారు ఇస్తారా? మంత్రి గారు ఇస్తారా? ఎవరు వాస్తవాలు వక్రీకరిస్తారు? దీనికి దయచేసి మంత్రి గారు జవాబు చెప్తే ఈ 30 లక్షల రూపాయలు ఏ అకౌంట్లో యాడ్ అయిన మంత్రి గారు జవాబు చెప్తే నువ్వు మంత్రికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు నాయన. నువ్వేదో మంత్రి రాజీనామా చేస్తే మేము 5 లేదు, మాకు ఎట్లా 2 ఏళ్ళు ఇంకా సమయం ఉన్నది. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఇంకా 2 సంవత్సరాల సమయం ఉన్నది. మేము అట్లా తొందరపడతలేదు. ఈ రెండును మీరే రాజ్యం చేయండి, ఆ చేసే రాజ్యం చక్కగా చేయండి అని చెప్పి అంటున్నాను. ఇది ఇంకో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలతో సహా పత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తలు మీ నోటీస్ ఇస్తున్నా, మీకు ఇస్తున్నా సార్. ఇక రెండవది ధాన్యం సేకరణకు సంబంధించి నేనే పేర్కొన్నా. నేను వాళ్ళ వీలే కాదు, స్వయంగా నాయ 3 కిలోలు అదనంగా జోకిందని చెప్పాననే.
నాయే అదనంగా 3 కిలోలు జోకిందని చెప్పి నేను అన్నా. అంటే నాది ఒక ట్రక్ షీట్ బయట పెట్టిండ్రు. అంటే అసలు ట్రక్ షీట్ ఎక్కడికి వెళ్ళొస్తో మంత్రి గారు తెలుసా? ఇప్పుడు ధర్మకాంట తూకం వేసే తదుపరి వాస్తవం ట్రక్ షీట్ అనేది ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ధాన్యం తూకం వేసే తదుపరి ఏదైతే ఉందో ఇలా ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిసీట్ ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్ రిసీట్ ఇచ్చిన దాఖలా లేవు. ఈ ట్రక్ షీట్ అనేది ఏదైతే ఉందో ధర్మకాంట తూకం వేసే తదుపరి ఆ ధర్మకాంట తూకంపై కోత విధించి మిల్లర్ ఏదైతే ఉందో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఆ ట్రక్ షీట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నామా, గత ప్రభుత్వం డిస్కస్ చేస్తున్నామా? గత ప్రభుత్వం కంటే మీరు మెరుగైన పాలన ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వం కంటే మెరుగైన పాలన ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. ఆనాడు కేసీఆర్ గారు ఏది ఇస్తుందో రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే. రైతు బంధు 10,000 రూపాయలు ఇచ్చిండే ఎకరాన. కాంగ్రెస్ ఏం చెప్పింది? మేము 15,000 ఇస్తామని చెప్పింది. ఏమన్నది? 15,000 ఇస్తామన్నది. నువ్వేం చేసినావు? 15,000 కాదుగా, అసలు 10,000 మోసం పెట్టినావు, ఎగరగొట్టు. అసలు 10,000 ఎగరగొట్టు. 3 పంటలు ఎగరగొట్టు. ఈ సంవత్సరం 2 ఎకరాలకు ఇచ్చిండు, అంతకుముందు 3 ఎకరాలకు ఇచ్చిండు, అంతకుముందు పూర్తి ఎగ్గొట్టిండు. రుణమాఫీ అలాంటి కేసీఆర్ గారు 1,00,000 రూపాయల వరకు చేస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు చేసిండా. ఆయన ప్రగల్భాలకు పెద్దరికాలకు పోలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి ఏది ఇస్తుందో మేము 2 లక్షల మాఫీ చేపిస్తా అని చెప్పి నేను ఇవాళ ఒకటే కోరుతున్నాను. మీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా మీరు ఏ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేపిస్తామని చెప్పాను అన్నారో ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించిన ఆయన పుణ్యం ఉంటుంది. ఆ తప్పిపోయిన వాళ్ళకి అందరికి ఇప్పించి పుణ్యం ఉంటుందని చెప్పి అంటున్నాం. 500 రూపాయల బోనస్ ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి ఇప్పిస్తానడా. రైతు బీమా కూడా కనుమరుగు చేయబోతుండు. ఇది ఇంకా రైతుల నోటీస్కి వచ్చిందో లేదో, రైతు బీమా కూడా కనుమరుగు కాబోతుంది. అలాంటి కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రతి రైతుకు ఏదైతుందో వ్యవసాయం హోల్డింగ్ ఉన్న ప్రతి రైతుకు ఏ రకంగా చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చిండే. ఫ్యామిలీ యూనిట్గా ఏదైతుందో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి 5 లక్షలు ఇస్తా అని చెప్పి అంటుండు. అది ప్రమాద బీమానా లేక ఏ విధంగా చనిపోయిన ఇస్తా, ఇంకా దానికి స్పష్టత లేదు. లక్ష్మణ్ కుమార్ గారు ఏది ఇస్తుందో గత ప్రభుత్వం కంటే నువ్వు మెరుగైన రీతిలో పాలన చేస్తానని అధికారానికి వచ్చినావా? ఎంతవరకు కేసీఆర్ని ఆడిపోసుకుంటే ఏది అవుతుందో అదే కాలం గడుపుతావే నువ్వు? కేసీఆర్ని ఆడిపోసుకుంటూ నువ్వు అధికారానికి వచ్చినావు. 30 మాసాలు గడిచింది. ఇప్పుడు నీ సంగతి చెప్పు, నువ్వు నీ సంగతి చెప్పు. అది చెప్పుడు చేతగాక ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపిల్ల 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపిల్ల 2 పిల్లలు మరమ్మతు చేయించలేకపోతున్నాడని చెప్పి అంటున్నా. ఇవాళ ఇది మెరుగు కార్తీ ఇవాళ చూడు ఎండలు ఎట్లా కొడుతుంది, రోహిణ్ కార్తీ లెక్క కొడుతున్నాయని చెప్పి అంటున్నా. రేపు ఎల్లినో ప్రభావంతో రేపు ఏం కాబోతుందో కూడా ఎవరు ఊహించలేకపోతున్నా. ఆ ఆలోచన ఉన్నా అదే కనీసం మీకు? నువ్వు కృంగిపోయిన పిల్లలు మరమ్మతు చేయించలేవు, ఆ తుమ్మడేటి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయించలేవు. ఏమైనా కేసీఆర్ని ఆడిపోసుకోవటం, ఏమైనా కేసీఆర్ని ఆడిపోసుకోవటం. కేసీఆర్ని ఆడిపోసుకుంటే ఇక్కడ దాకా వచ్చి నువ్వు కాదు అనే హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించమని చెప్పి అంటున్నా. హిట్లర్ గతి ఏమైందో అందరం గమనించమని చెప్పి అంటున్నా. రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే గతి పడుతుందా? ప్రజాస్వామ్యంలో హిట్లర్గా కోరుకుంటాడు ఎవడు ఉండడే అంటూ నేను. హిట్లర్ కావాలని ఎవడు కోరుకోడు. ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ నాయకుడు ఏం కోరుకోవాలనే? ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడని హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటాడే? ది మోస్ట్ వరల్డ్ నటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్.
మోస్ట్ వరల్డ్ నొటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్. మోస్ట్ వరల్డ్ నొటోరియస్. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకైనా ఎవరితో పోల్చుకుంటుండో మోస్ట్ వరల్డ్ నొటోరియస్తో పోల్చుకుంటుండ ఆయన. దీన్ని బట్టే మనం పాలన ఏదో కొనసాగితే ఊహించవచ్చు అని చెప్పండి.